కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి నియమాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు? వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకోవాలని భావించినప్పుడు ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా పసుపు, గంధము, పచ్చకర్పూరము వేసి ఆ గిన్నెలో నీళ్లు పోయాలి. ఆ తర్వాత ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ కొత్త తెల్లటి వస్త్రాన్ని పసుపు, గంధము, పచ్చకర్పూరము కలిపినటువంటి నీటిలో బాగా నానబెట్టాలి. ఆ తర్వాత ఆ వస్త్రాన్ని ఆరబెట్టి ఆ వస్త్రంలో ముడుపు కట్టాలి. ఆ వస్త్రము పూర్తిగా పసుపు రంగులోకి మారిపోతుంది. అలా మారిపోయిన తర్వాత ఆ వస్త్రాన్ని మీ పూజా మందిరంలో పూజాపీఠం దగ్గర ఉంచి ఆ వస్త్రానికి 4 మూలలా 4 కుంకుమ బొట్లు పెట్టాలి. వస్త్రం మధ్యలో ఒక కుంకుమ బొట్టు పెట్టాలి. వస్త్రం మధ్యలో కుంకుమతో తిరునామాన్ని తీర్చిదిద్దాలి. ఆ తర్వాత 7 ఎండు ఖర్జూరాలు తీసుకోవాలి. ఆ 7 ఎండు ఖర్జూరాలు ఆ వస్త్రంలో ఉంచాలి. 7 యాలకులు, 7 లవంగాలు తీసుకొని అవి కూడా వస్త్రంలో ఉంచాలి. ఆయన 7 కొండల స్వామి కాబట్టి 7 ఎండు ఖర్జూరాలు, 7 యాలకులు, 7 లవంగాలు వస్త్రం మధ్యలో ఉంచాలి. ఆ తర్వాత తులసి దళాలు కొన్ని ఆ వస్త్రంలో ఉంచాలి. తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రం. పచ్చకర్పూరం పొడి కొద్దిగా ఆ వస్త్రంలో చల్లాలి. జవ్వాది కొద్దిగా ఆ వస్త్రంలో వేయాలి. సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలంటే కూడా వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రం. ఇప్పుడు 11 లేదా 21 లేదా 54 లేదా 101 లేదా 108 లేదా 111 లేదా 501 రూపాయలు ఆ వస్త్రంలో ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఆ వస్త్రాన్ని మూట కట్టాలి. మూట కట్టేటప్పుడు 3 సార్లు ముడులు వేయాలి. అలాగే ధనం ఉంచేటప్పుడు ఆ ముడుపులో 3 సార్లు గుప్పిట నిండా చిల్లర నాణ్యాలు తీసుకొని ఆ చిల్లర నాణ్యాలు కూడా ఆ వస్త్రంలో ఉంచి ముడుపు కట్టుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలా 3 సార్లు ముళ్ళు వేసిన తర్వాత ఆ మూటకు మళ్ళీ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ మూట మీద కూడా కుంకుమతో తిరునామాన్ని తీర్చిదిద్దాలి. ఇప్పుడు ఆ మూటని ఒక పళ్ళెల్లో ఉంచి పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ఉంచి ఆ మూటకు హారతిచ్చి ధూపం వేసి అగరబత్తులు వెలిగించాలి. మీ సమస్య మనస్సులో చెప్పుకుంటూ ఆ మూటకి 3 ముళ్ళు వేయాలి. ప్రతిరోజు కూడా మీరు పూజ చేసే సమయంలో ఆ మూటకి ధూపం వేస్తూ అగరబత్తులు చూపించాలి. మీ మనస్సులో అభీష్టం నెరవేరాక ఆ మూటను తిరుమల క్షేత్రానికి తీసుకుని వెళ్ళి 7 కొండల స్వామి హుండీలో వడ్డీతో పాటు కలిపి వెయ్యాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కట్టినట్లయితే వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం తొందరగా కలుగుతుంది. దానివల్ల జీవితంలో వచ్చే అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు.